అందరికీ నమస్కారం. కలవారి కోళ్ళు మూడో భాగం. బద్ధకంగా కదులుతూ విష్ణు సుజీ అని పిలిచారు. క్యాజీ సరదాగా అన్నాను కిటికీ కట్టెలను జరుపుతూ. విష్ణు నన్ను సుజీ అని పిలవడం అదే మొదటిసారి. నా పెదవుల పైన చిరునవ్వు వచ్చింది. ఏమిటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అడిగారు. ఏదో గుర్తుకొచ్చి అన్నాను. అదేమిటో చెప్పొచ్చుగా పక్కన కూర్చుంటూ చెప్పాను. కాలేజ్లో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి నన్ను ఒకసారి సుజీ అని పిలిస్తే నన్ను అందరూ సుజన లేదా సుజా అంటారు, అలాగే పిలువు అని చెప్పేసరికి ఏం సుజీ అంటే ఏమైంది, ఆ పిలుపు శ్రీవారికి రిజర్వ్ చేశావా అంది. నేను కాదనకుండా నవ్వి ఊరుకునేసరికి అందరినీ పిలిచి చూడండి, ఇదప్పుడే రాబోయే ఆయన తనని ఎలా పిలవాలో అప్పుడే ఆలోచించి పెట్టుకుంది, ఇంకెవరు అలా పిలవకూడదని చెప్తుంది అంటూ గోల చేసింది. అనుకోకుండా ఇప్పుడు మీరు సరిగ్గా అలానే పిలిచేసరికి నాకది గుర్తుకొచ్చింది అన్నాను. చూసావా, నువ్వు చెప్పనక్కర్లేకుండానే నీ ఆలోచనని నేనెలా తెలుసుకున్నానో కళ్ళెగరేస్తూ అన్నారు. నా మనసులో మాట మీకు తెలియకుండా ఎలా ఉంటుంది, మీరున్నది అక్కడే కదా మహాశయ్య. చూపుడు వేలుతో విష్ణు చెంపపై నొక్కుతూ సరదాగా అన్నాను. అవును కదా అంటూ నవ్వారు. నేను ఈ పూట టిఫిన్ చేయను, ఇంకో గంటసేపు పడుకుంటాను. పెందరాలే భోజనం చేసి ఆఫీస్కి వెళ్తాను, నువ్వు క్రిందకు వెళ్ళి టిఫిన్ చేసేయి అన్నారు ఒకవైపుకి ఒత్తిగిల్లుతూ. నేను కొంచెం దిగులుగా చూశాను. విష్ణు పక్కనుంటేనే నాకు ఉల్లాసంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళెవరూ చనువుగా పలకరించకపోవటం వల్లనేమో పిలవని పేరంటంలా వేరెవరి ఇంటికో వచ్చినట్లుగా ఇబ్బందిగా అనిపిస్తుంది. నా చూపుల్లో భావాన్ని గ్రహించినట్లుగా విష్ణు అన్నారు. నువ్వు ఈ గదికే పరిమితమవుతానంటే ఎలా సుజీ, నా కోసం నువ్వే అందరితో కలవడానికి ప్రయత్నించు అర్థిస్తున్నట్లుగా ఉన్న విష్ణు కంఠస్వరంలోకి అంతలోనే అల్లరి వచ్చింది. నువ్వు 4 రోజులు కొంచెం ఓపిక పట్టాలి అంతే, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళంతా నాలాగే నీ బుట్టలో పడిపోవడం ఖాయం. నేను చెప్తున్నాగా, చూడు అలాగే జరుగుతుంది. నేను కొంచెం అలిగినట్లుగా మొహం పెట్టి మీరు నా బుట్టలో పడిపోయాననుకుంటున్నారా అన్నాను. కాదా మరి, ఇంటా బయట ఇన్ని సమస్యలున్నా కూడా ఈ పరిస్థితిలో నీతో పెళ్లికి ఆరాటపడిపోయానంటే అర్థమేమిటి, అంతలా నువ్వు నన్ను పడగొట్టడం వల్లనే కదా. నేను నిట్టూరుస్తూ సీరియస్గా అయితే సరే, ఇక మీరు చెప్పిన పనిలోనే ఉంటాను అన్నాను. విష్ణు సాలోచనగా చూస్తూ నేనేం పని చెప్పాను అని అడిగారు. ఈ ఇంట్లో వాళ్ళందరికీ సరిపడ బుట్టలు అల్లే పని. విష్ణు నవ్వుతూ గుడ్, మంచి అమ్మాయివి, ఆ పని మీదే ఉండు అన్నారు. నేను తలుపులు జారవేసి మెల్లగా బయటకు వచ్చాను. కిందకు వచ్చేటప్పటికి నీరజ ఎదురొచ్చింది. విష్ణు టిఫిన్ చేయరన్న సంగతి చెప్తే సరే మనిద్దరం చేద్దాం పదా అంది. ఇద్దరం డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అత్తయ్య ఉన్నారు. ఎదురుగా ఉన్న కుర్చీలో మేమిద్దరం కూర్చోగానే 1 నిమిషం తర్వాత లేచి వెళ్ళిపోయారు. ప్లేట్లో సగం దోశ మిగిలే ఉంది. నా మొహానికి విసురుగా చన్నీళ్లు కొట్టినట్లుగా అయింది. నా ఎదురుగా కూర్చోవడం కూడా అత్తయ్యకు ఇష్టం లేదా? అలాంటప్పుడు పెళ్లికి ఎందుకు అంగీకరించారు? తల్లిదండ్రులకు మా పెళ్లి పట్ల అభ్యంతరం ఉంది గాని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని గాని విష్ణు ఎప్పుడూ ఒక్క మాట అయినా అనలేదు. పైగా మాటల సందర్భంలో తల్లిదండ్రులు తన ఇష్టానికి ప్రాముఖ్యతనిస్తారే తప్ప అంతస్తుల తారతమ్యం గురించి అస్సలు ఆలోచించరని చెప్పారొకసారి. పెళ్లికి అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడిలా ప్రవర్తించడమేమిటి? నాకేం అర్థం కాలేదు. నన్ను పలకరించడానికి ఇష్టపడలేదు కానీ కోడలికని చేయించిన విలువైన నగలన్నింటినీ నాకు పంపించారు. నా మీద ఇష్టం లేనప్పుడు ఇవ్వకుండా ఉండొచ్చుగా. ఆలోచిస్తుంటే అయోమయంగా ఉంది. వంటావిడ శాంతమ్మ మా ఇద్దరి ముందు టిఫిన్ ప్లేట్లు తెచ్చి పెట్టింది. నాకైతే అసలు తినాలనిపించలేదు. లేచి వెళ్లటమూ బాగుండదని మౌనంగా తల వంచుకుని ప్లేట్లో చేపెట్టాను. నీరజ మెల్లగా వదినా అంది. ఇంట్లో వాళ్ళందరికీ దోశలు ఒకలా ఉంటే ఇష్టం ఉండదు. పెద్దమ్మకు మెత్తగా ఉండాలి, అన్నయ్యలిద్దరికీ కరకరలాడాలి, మిగతా వాళ్ళకి అటు ఇటు కాకుండా ఉండాలి. అందుకే శాంతమ్మ ఒక్కోసారి తికమక పడిపోతుంటుంది. పెద్దమ్మకు దోశ బాగా లేనట్లుంది. నాకు సాంత్వన కలిగించడానికి అలా వివరణ ఇస్తుందని తెలుస్తుంది. నేను బాధపడితే మాత్రమేమో అనుకోకుండా వేరే విధంగా సర్ది చెప్పడానికి ప్రయత్నించడం, వదిన అని మొదటిసారిగా పిలవడం నాకు నిజంగానే కొంత ఉపశమనాన్ని కలిగించింది. ఆ మాత్రపు ఆదరాన్నైనా చూపించే వ్యక్తి ఆ ఇంట్లో ఇంకొకరున్నందుకు నాకు కొంత ఓదార్పుని ఇచ్చింది. అప్పటి వరకు బాధ్యతగా మాత్రమే పలకరిస్తున్న నీరజలో సానుభూతితో కూడిన ఆప్యాయత కనిపించింది. ఇద్దరం హాల్లో కూర్చున్నాం. ఏవో పండ్ల ముక్కలు, కాఫీ కప్పును ట్రేలో పెట్టుకుని పైకి అత్తయ్య గదిలోకి కాబోలు వెళ్తున్న శాంతమ్మను చూసి నీరజ, పెద్దమ్మకి నచ్చకో ఆకల్లేకో మామూలుగా కంటే 1 ముద్ద తక్కువ తిన్నా సరే ఈ శాంతమ్మ ఒకటే ఇదైపోతుంది అంది. నీకు తెలుసా అంటూ శాంతమ్మ గురించి వివరాలు చెప్పింది. పేరుకి తగ్గట్టుగా నెమ్మదిగా నిదానంగా కనిపిస్తుంది గాని పౌరుషం పట్టుదల మాత్రం ఎక్కువే. కొడుక్కి 10 సంవత్సరాల వయసులో కాబోలు వాళ్ళాయన పెళ్లి చేసుకున్నానంటూ ఎవరినో తీసుకువస్తే శాంతమ్మ ఏం ఆలోచించకుండా ఆ రాత్రి 10 గంటలప్పుడు కొడుకు చేయి పట్టుకుని బయటికి వచ్చేసిందట.
ఆ రాత్రి గుళ్ళో పడుకుని ఉదయమే బస్సులో బయలుదేరి పెద్దమ్మ దగ్గరికి వచ్చేసింది. దూరపు బంధుత్వం ఉంది కదా అని సహాయం అడగకుండా ఏదైనా పని చూపించమని అడిగింది. కొడుకును చదివించుకుంటూ అప్పటినుండి ఇక్కడే ఉండిపోయింది. శాంతమ్మ వాళ్ళ అబ్బాయి రంగా కర్ణాటకలో ఇప్పుడు మెడిసిన్లో పీజీ చేస్తున్నాడు తెలుసా. సెలవులకి వచ్చినప్పుడు భలే సందడి చేస్తుంటాళ్లే. అయితే శాంతమ్మ కొడుకు డాక్టరా అన్నాను. అవును అంటూ నీరజ తలూపింది. శాంతమ్మ వ్యక్తిత్వం ఆశ్చర్యం కలిగించింది. పుట్టింటి వాళ్ల అండదండలు గాని, చదువు ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా ఆత్మవిశ్వాసం, అభిమానంతో ఇల్లు విడిచి వచ్చేసింది. కొడుకు కోసమని అయినా భర్త పంచన పడి ఉండాలని అనుకోలేదు. చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలకు పాల్పడేవాళ్లు శాంతమ్మ లాంటి వ్యక్తులను చూసి నేర్చుకోవాలనిపించింది. ముత్యాలు మా ఇద్దరికీ ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చింది. కాళ్ళు చాపుకుని మా ఎదురుగానే కింద చతికిల పడింది. ఈ పిచ్చమ్మది ఇంకో రకం కథ అంటూ నీరజ నవ్వింది. వీళ్ళమ్మ పెద్దమ్మ దగ్గర పనిచేసేది. దీనికి పెళ్లి చేశారు గాని భరించలేనంటూ వాడు పంపించేశాడట. వాడు మాత్రం ఏం చేస్తాళ్లే పాపం. మాంసం తెచ్చి కూర వండమంటే వండి అతను వచ్చేలోపునే కొంచెం కొంచెంగా మొత్తం తినేసి ఆపసోపాలు పడుతూ పడుకుని రాగానే అతన్ని కడుపు నొప్పి మందు తెమ్మని గొడవ చేసిందట. అలాంటి పిచ్చి పనులతో విసిగిపోయి తీసుకొచ్చి పుట్టింట్లో వదిలి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి పిచ్చి వేషాలేయకుండా బుద్ధిగా ఉంటే తీసుకెళ్తానని అడిగితే పిచ్చి పనులేవో పిచ్చివాళ్ళకి తెలుస్తాయి గాని నీకేం తెలుస్తాయి, రాను పొమ్మని చెప్పేసింది. ఇక వాళ్ళమ్మ పెద్దమ్మ దగ్గర మీరే దిక్కని పడేసింది. ఏం ముత్యాలు అలా చేశావా అన్నాను నేను నవ్వుతూ. పిచ్చమ్మ అని కాకుండా మీరేటమ్మా అలా పిలుస్తున్నారు అంటూ సిగ్గుపడిపోయింది. నేను అలాగే పిలుస్తాను, అందర్నీ కూడా అలాగే పిలవమని చెప్తాను అన్నాను చిరునవ్వుతూ. ఏటో మీదో పిచ్చి అంద అమాయకంగా చూస్తూ. నీరజ నేను పెద్దగా నవ్వాం. 10 రోజులు గడిచిపోయాయి. ఆ రోజే విష్ణు ఢిల్లీ వెళ్లారు. తిరిగి వచ్చేటప్పటికి 4-5 రోజులు పడుతుందని చెప్పారు. ఇంట్లో నేను చేయాల్సిన పనేమీ కనిపించలేదు. వంటగదిలోకి వెళ్తే అయ్యో మీరెందుకమ్మా చేయడం అంటూ శాంతమ్మ అడ్డం పడుతుంది. ఆమెకే ఇంకొక ఆవిడ సహాయంగా ఉంటుంది మరి. మొక్కల పనికి యాదయ్య ఉన్నాడు. శాంతమ్మ ముత్యాలు మాత్రమే ఇంట్లో ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుని ఇళ్లకు వెళ్ళిపోతుంటారు. నీరజ కూడా ఏదో కంప్యూటర్ కోర్స్ చేస్తుంది. ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది. అత్తయ్య ఉదయం పూట మాత్రం డైనింగ్ హాల్ పక్కనున్న వరండాలో కూర్చుంటారు. అక్కడొక స్టాండు ఉయ్యాల, 4-5 కేన్ కుర్చీలు ఉన్నాయి. పేపర్ చూస్తూనో శాంతమ్మకు సలహాలు ఇస్తూనో ఉయ్యాలలోనే అత్తయ్య కూర్చుంటారు. వెనక వైపున్న చెట్లన్నీ కనిపిస్తూ గాలి ధారాళంగా వస్తుంటుంది. అక్కడ కూర్చోవడం అత్తయ్యకు ఇష్టమని నీరజ చెప్పింది. ఆ టైంలో ఎవరైనా అత్తయ్య కోసం వస్తే అక్కడే కూర్చుని మాట్లాడతారు. మావయ్య గారిని చూడ్డానికి డాక్టర్ రోజు సాయంకాలం పూట వస్తారు. కాంపౌండర్ మాత్రం 2 పూటలా వచ్చి వెళ్తుంటాడు. చిన్నత్తయ్యకి రోజులో సగభాగం పూజగదిలోనే గడిచిపోతుంది. నాకే రోజంతా ఏం చేయాలో తోచని పరిస్థితి. ఖాళీ సమయాల్లో ఇష్టమైన కాలక్షేపంగా పుస్తకాలు చదువుకోవడం, పాటలు వినడం బావుంటుంది. కానీ రోజంతా ఏ పని లేకుండా గడపడం కొంచెం కష్టమే. ఈ మాటే విష్ణుతో అంటే ఇంకా చదువుకోవటమా, ఇష్టమైన సంగీతం అది ఏమైనా నేర్చుకోవడమా అనేది తర్వాత ఆలోచించి చేయొచ్చు గాని ప్రస్తుతానికి తనకి కొంచెం సహాయంగా ఉండమని అన్నారు. విష్ణు ఇచ్చిన కంపెనీల లిస్టు దగ్గర పెట్టుకుని వాటికి సంబంధించిన సమాచారం అంతా నెట్ ద్వారా తెలుసుకుని ప్రింటౌట్లు తీసి ఉంచుతున్నాను. ఈ పనితో కొంచెం బాగానే ఉంది. సాయంకాలం పూట గేటుకు కొంచెం దగ్గరగా గోడవారగా వరుసగా ఉన్న రకరకాల గులాబీ మొక్కలను చూస్తూ నిలబడ్డాను. ఆటో ఆగిన శబ్దానికి అటువైపు చూశాను. ఒక అమ్మాయి పెద్దావిడ దిగి లోపలికి వచ్చారు. సుజన, నువ్విక్కడా? ఇదేమిటి? ఆ పలకరింపుకు ఆశ్చర్యంగా చూశాను. వనజ. హైస్కూల్ చదువు తర్వాత వాళ్ళు వేరే ఊరు మకాం మార్చేయడంతో మళ్ళీ కలవలేదు. చాన్నాళ్లకు కనిపించడంతో ఆనందంగా అనిపించింది. ఆప్యాయంగా చేపట్టుకున్నాను. పక్కనున్న ఆవిడ తన అత్తగారని చెప్పింది. ఇది మా అత్తగారిల్లు అని నేననగానే ఆవిడ ఆశ్చర్యంగా కళ్ళు ఇంత చేసుకుని చూశారు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా తల పంకించి, ఏమిటి మీనాక్షి కొడుకుల పెళ్లిళ్ళు చేసేసిందా నన్ను పిలవకుండానే అంటూ చకచక అడుగులు వేశారు. ఎవరో వచ్చారన్న సంగతి యాదయ్య వెళ్ళి చెప్పినట్లున్నాడు. అత్తయ్య గుమ్మం దగ్గరకు ఎదురొచ్చారు. నేను రాకుండానే శ్రీనిలయంలో శుభకార్యాలు జరుగుతాయని అనుకోలేదు. నీతో ఏంటిగాని శ్రీలక్ష్మిలా పిలు, నేను ముస్తాబు చేయాలనేదిగా, సంగతి ఏమిటో తేల్చుకుంటాను అంటూనే నా వైపు ఒకసారి చూసి, ఈ అమ్మాయి నీ కోడలా అత్తయ్యను అడిగారు. అత్తయ్య మొహంలోకి అదొకలాంటి నిర్లిప్త భావన వచ్చింది. కొంచెంగా తల తిప్పుకుని విష్ణు భార్య అన్నారు చాలా మెల్లగా. నా వెన్ను మీద ఎవరో చెల్లును చరిచినట్లుగా ఉలిక్కిపడ్డాను. అత్తయ్య అవునని అనకుండా విష్ణు భార్య అని చెప్పడంలో వేరే ఉద్దేశం ఏమైనా ఉందా, లేక యథాలాపంగా అన్నారా? ఆవిడ ఇంకేదో అనబోతుంటే అత్తయ్య అడ్డం పడుతూ, నువ్వు లోపలికి రా ముందు సావిత్రి అంటూ ఆవిడ చేయి పట్టుకున్నారు. ఎందుకోగాని అత్తయ్య గొంతు రుద్ధమవటమే కాదు, కళ్ళ నిండుగా నీళ్లు వచ్చాయి.
మా గదిలో కూర్చుందోరా అంటూ వనజను తీసుకొచ్చాను. వనజ అంతా కలయి చూస్తూ, అబ్బా మీ ఇల్లు ఎంత గొప్పగా, ఎంత విశాలంగా, ఎంత బావుందో, నువ్వు అదృష్టవంతురాలివే అంది. అవును, చాలా విశాలం. ఎవరిని పలకరించాలన్నా ఫల్లాంగ దూరం నడక తప్పనిసరి జోగ్గా అంటూ నవ్వాను. శ్రీనిలయాన్ని చూసి నన్ను అదృష్టవంతురాలనడం నాకు నచ్చదు. విష్ణు గురించి తెలిసి ఆ మాట అంటే నాకు సమ్మతంగా ఆనందంగా ఉంటుంది. మా చిన్న డాబా ఇంట్లో ఎంత సౌకర్యంగా హాయిగా ఉండేదాన్నో ఇక్కడ ఇంత పెద్ద భవంతిలోనూ అలాగే ఉన్నాను. నాకు తేడా ఏం లేదు. మరి ఇప్పుడు చెప్పు, శ్రీలక్ష్మి ఎవరు? వనజను కూర్చోబెట్టి అడిగాను. బావుంది, మీ ఇంట్లో వాళ్ళెవరో అని నేననుకుంటుంటే నువ్వు నన్ను అడుగుతావేంటి అందే ఆశ్చర్యంగా చూస్తూ. మేమిక్కడకు బంధువుల పెళ్ళికని వచ్చాం. ఈరోజు వెళ్ళిపోవాలి. మా అత్తగారేమో మీనాక్షిని శ్రీలక్ష్మిని చూసి చాన్నాళ్ళయింది, చూసి వెళ్దామంటూ ప్రయాణం రేపటికి వాయిదా వేసింది. దారి పొడవునా ఆవిడేవో కబుర్లు చెప్తున్నారు గాని నేను సరిగ్గా వినలేదు. మా అత్తగారు మీ అత్తగారికి స్నేహితురాలని మాత్రం తెలుసు. ఆవిడ ఎప్పటెప్పటివో ఎవరెవరివో సంగతులు చెప్తూనే ఉంటారు. నేను కొడతానే గాని వాళ్ళెవరు వీళ్ళెవరు అని వివరాలు అడగను. అడిగితే అమ్మో వాళ్ల పుట్టుపూర్వోత్తరాలన్నీ వినలేక నేను తలపట్టుకోవాల్సిందే అంటూ నవ్వింది. సంవత్సరం క్రితమే తనకి పెళ్ళయిందని, అతనికి వరంగల్లో ఉద్యోగం కాబట్టి అక్కడే ఉంటున్నారని చెప్పింది. వేరే కాపురం అంటే మీ ఇద్దరే కదా, నీ కోరిక తీరిందన్నమాట అన్నాను. ఆ రోజుల్లో వనజ ఉమ్మడి కుటుంబంలోకి మాత్రం వెళ్ళను, వేరే కాపురం అని కండిషన్ పెట్టి ఒప్పుకున్న వాళ్ళనే చేసుకుంటానని సరదాగా అనేది. ఏమనుకోవాలో నాకే తెలియడం లేదు. తీరీ తీరని కోరికలా అయిందే అంది. అదేమిటి? ఏం చెప్పమంటావులే, మా అత్తగారికి కొంచెం కామన్ సెన్స్ తక్కువ అంటూ నవ్వింది. మేమిద్దరం వరంగల్లో బిక్కుబిక్కుమంటూ ఉంటామనే అపోహతో ఆవిడ వారం 10 రోజులకోసారి వచ్చేసి ఊళ్ళో ఉన్న బంధువులందర్నీ భోజనాలకి పిలిచేస్తుంది. ఎందుకలా? ఎందుకేమిటి? చెప్పానుగా, కామన్ సెన్సు కొంచెం తక్కువని. ఆ పైన ఆవిడికి ఇంతంత గిన్నెలతో ఇంతంత వండి వడ్డించాలనే సరదా ఒకటుంది. అందుకే అందర్నీ అలా పిలుస్తుంది. ఆయన ఇంట్లో ఉన్న ఒక్క ఆదివారాన్ని సంతర్పణ కింద మార్చేస్తుంది. ఇప్పుడు మా అత్తగారి పల్లెలోని బంధువుల పిల్లలిద్దరూ కాలేజీ చదువుకు వచ్చారు. వాళ్ళు హాస్టల్లో చేరుద్దామనుకుంటుంటే ఈవిడేమో మా దగ్గరుంచమని వాళ్ళని ఒప్పిస్తున్నారు. ఆవిడ తరచూ రాలేకపోయినా గాని వాళ్ళు మాకు తోడుగా ఉంటారట. మొహమాటంతో నేనేమో గట్టిగా కాదని చెప్పలేకపోతున్నాను. అత్తగారు మంచిదైనంత మాత్రాన సరిపోదు, కామన్ సెన్స్ కూడా ఉండాలని నాకిప్పుడు అర్థమైంది అంటూ పెద్దగా నవ్వింది. నీ కష్టాలు గొప్ప సరదాగా ఉన్నాయి అంటూ నేను నవ్వాను. అవునుగాని వేరే కాపురం అని నేనంటే నువ్వు ఉమ్మడి కుటుంబమే ఇష్టమని అనేదానివిగా, గుర్తుందా? ఇప్పుడు నీ కోరిక తీరినట్లేగా వనజ అడిగింది. నవ్వి ఊరుకున్నాను. నిజం చెప్పాలంటే నాది తీరీ తీరని కోరికలాగే అయింది. ఇంట్లో ఎంతమంది ఉన్నా నేను వంటనే కదా. ముత్యాలు స్వీటు హాటు ఉన్న ప్లేటు, ఫ్రూట్ జ్యూస్ గ్లాసులు తీసుకువచ్చింది. కాసేపట్లోనే వనజను రమ్మంటున్నారని పిలుపు వచ్చింది. వనజ వెళ్ళగానే ఎన్నో సందేహాలు మళ్లీ మనసును ఆక్రమించాయి. పక్కింటి అమ్మాయిల మాటల్లో శ్రీలక్ష్మి అని పేరు వినిపించినప్పుడు వాళ్లకు తెలిసిన అమ్మాయి కాబోలనుకున్నాను. కాని ఇప్పుడు వనజ అత్తగారి మాటలను బట్టి శ్రీలక్ష్మి ఇక్కడ ఇంట్లో అందరికీ తెలిసిన అమ్మాయి అనిపిస్తుంది. విష్ణు ఎప్పుడూ చెప్పలేదెందుకనో. బహుశా విష్ణు వాళ్ల బంధువుల అమ్మాయి కావచ్చు. విష్ణు ఇంట్లో వాళ్ళందరి గురించి చెప్పారు గాని బంధువులందరి గురించి ఏం చెప్తారు? కాని జానకమ్మగారు శ్రీలక్ష్మి ఇంటి అమ్మాయి అయినట్లుగా అత్తయ్యతో శ్రీలక్ష్మిని పిలు అన్నారేమిటో. పైగా నేను కోడళ్ళని చెప్పగానే కొడుకులిద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాయా అన్నట్లుగా ఆవిడ ఎందుకు మాట్లాడినట్లో. అన్నీ సందేహాలే. నీరజ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి ఎవరు అని అడిగాను. ఒక క్షణం నా వైపు విచిత్రంగా చూస్తూ నీకు తెలియదా అంది. నాకింకా ఆశ్చర్యంగా అనిపించింది. నాకెలా తెలుస్తుంది అనగానే అన్నయ్య చెప్పలేదా అంది. లేదన్నట్టుగా తల ఊపాను. అనవసరమని అన్నయ్య ఊరుకున్నప్పుడు మనం మాత్రం మాట్లాడుకోవడం ఎందుకు అంది గట్టిగా నిట్టూర్చి. నాకు విషయం ఏమిటో అర్థం కాక ఆతృత ఇంకా పెరిగిపోయింది. సందర్భం రాక చెప్పి ఉండకపోవచ్చు. నువ్వు చెప్పడానికేం? సరే వదినా, చెప్తాను. అయితే ఇప్పుడు కాదు, రేపు తీరుబడిగా చెప్తాను, చూపిస్తాను. ఇక అన్నయ్యని అడగొద్దు అంటూ వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చింది. ఒక్క మాట అడగనా? ఏమనుకోవుగా? అంత సంశయమెందుకు? అడుగు అన్నాను. అది అన్నయ్యకి నీకు పరిచయం ఎక్కడా, ఎలా అని. పెదవుల మీదకు చిరునవ్వు వచ్చింది. ఒక క్షణం ఏం చెప్పాలో తోచలేదు. నేను మెల్లగా నసుగుతూనే చెప్పాను. నాన్నగారి స్నేహితులు లాయర్ రామబ్రహ్మం గారి దగ్గరకు మీ అన్నయ్య సలహాల కోసం వస్తుంటారనుకుంటా కదా. ఆ అంకులే ఒకసారి ఏదో భూముల అమ్మకం గురించి మాట్లాడాలని ఆ పని మీద మా ఇంటికి నాన్నగారి దగ్గరకు మీ అన్నయ్యని తీసుకువచ్చారు. అలా పరిచయం. నీరజ నిర్లిప్తంగా చూసింది.
తన మొహంలో కనిపించిన భావమేమిటో అంతుపట్టలేదు. నీరజ వెళ్ళగానే విశ్రాంతిగా పక్క మీద వాలిపోయాను. శ్రీలక్ష్మిని చూపిస్తానని నీరజ చెప్పింది. అంటే ఈ ఊళ్ళోనే ఉంటుందన్నమాట. విష్ణుని ఈ విషయంగా అడగవద్దని అన్నది ఎందుకనో. విష్ణుతో నా పరిచయం గురించి అడిగింది. ఒక మాటలో క్లుప్తంగా చెప్పాను. అంతకు మించి తనతో ఏం చెప్పగలను? మనసు ఆ రోజుల్లోకి జారిపోయింది.